పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్పై కేసు నమోదైంది. ఆదివారం గుంటూరులో బీసీవై పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వచ్చారు బీసీలు. ఈ నేపథ్యంలో సభ సందర్భంగా డీజేలు ఉపయోగించి ర్యాలీలు చేసినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ను ఉల్లంఘించారంటూ కూడా కేసు నమోదు చేశారు. ఇక రామచంద్ర యాదవ్పై కేసు పెట్టడాన్ని ఖండించింది బీసీవై పార్టీ. బీసీ సింహ గర్జన. చాలా మంది నన్ను అడిగారు, బీసీ సింహ గర్జన అనే పేరు ఎందుకు పెట్టారు? ఇది బీసీ గర్జనో లేదా బహుజన గర్జనో లేదా మరో గర్జన అని పెట్టచ్చు కదా. సింహ గర్జన అనే పేరెందుకు పెట్టారని చెప్పి చాలామంది పెద్దలు నన్ను అడిగారు. దీనికి ఖచ్చితంగా కారణం ఉంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. సింహానికి ఒక లక్షణం ఉంటుంది. అడవిలో ఎన్ని జంతువులున్నా, సింహం కంటే బలమైన జంతువులున్నా సింహాన్ని మాత్రమే రాజు, అడవికి రాజు అని ఎందుకంటారో మీకు తెలుసా? సింహానికి తనకు ఏం కావాలో స్పష్టంగా తెలుసు. తనకు ఏం కావాలనే దానిపైన స్పష్టత ఉంటుంది. తనకు కావాల్సిన దాన్ని సాధించుకోవడానికి తనకు ఖచ్చితంగా సాధించుకునే వ్యూహం ఉంటుంది. కాబట్టి అడవికి రాజు సింహమైంది. ఈరోజు బీసీల యొక్క డిమాండ్లను నెరవేర్చుకోవడానికి, బీసీ ఉద్యమానికి నాంది పలకడానికి బీసీ సింహగర్జన పేరుతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత సంవత్సరం 2025 డిసెంబర్ 11వ తేదీన విజయవాడలో బీసీ మహాసదస్సు పేరుతో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీసీల యొక్క సమస్యల పైన, బీసీల యొక్క డిమాండ్ల పైన అనేక మంది పెద్దలు, సంఘాలను ఆహ్వానించి చర్చించిన తర్వాత 5 ప్రధాన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తూ ఆనాడు ఈ బీసీ సింహగర్జన కార్యక్రమం గురించి, బహిరంగ సభ గురించి ప్రకటించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అర్జున్ అందిస్తారు. అర్జున్, చెప్పండి, మొత్తం మీద బీసీ సింహగర్జన సక్సెస్ అయి ఒకవైపు పరంపర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు తాజాగా కేసు నమోదవడం మాత్రం కొంతవరకు ఉత్కంఠ కలిగిస్తుంది. సో కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్సీ రాజ్ అంటే రాజకీయంగా ఏ పార్టీ అయినా అధికారంలో ఉండొచ్చు, రాజకీయంగా ఏ పార్టీ అయినా సరే పరిపాలన చేయొచ్చు. వాళ్ళకు అంటే ప్రజల్లో మాకు మద్దతు ఉందని చెప్పేసి ఏది చేసినా సరే చెల్లుతుంది అనుకోవడం మాత్రం ఖచ్చితంగా అమాయకత్వం, పిచ్చితనం అవుతుంది. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఉన్నా సరే టీడీపీ నాయకులు అనుసరిస్తున్న వైఖరి కానీ, టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కానీ, టీడీపీ నాయకులు మాట విని పోలీసులు అనుసరిస్తున్న వైఖరి కానీ తీవ్ర విమర్శలకు దారితీస్తుందని చెప్పాలి. రాజకీయంగా ప్రస్తుతానికి ఏపీలో కాస్త భిన్నమైన వాతావరణం ఉందనే చెప్పుకోవాలి. అంటే గతంలో ఏదో వైసీపీలో మాకు అన్యాయం జరిగింది, వైసీపీ ప్రభుత్వంలో మాకు అన్యాయం చేశారని టీడీపీ నేతలు పదే పదే చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు చేస్తున్నటువంటి చర్యలు కానీ, ఎవరైనా నిరసన కార్యక్రమాలు తెలపాలన్నా, ఏదైనా ర్యాలీలు చేసుకోవాలన్నా సరే వాటికి అనుమతులు ఇవ్వకపోవడం, అదేవిధంగా టీడీపీ నేతలు అసలు కనీసం పోలీసులు అనుమతి లేకుండా కూడా, కనీసం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా కూడా ర్యాలీలు చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు విజయవాడ కానీ, గుంటూరు కానీ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ టీడీపీ కార్యకర్తలు మన విజయవాడలో రౌడీలు కూడా ధర్నాలు చేసుకున్నటువంటి, రౌడీలు కూడా యాత్రలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం విజయవాడలో మనం చూసాం. అంటే విజయవాడ నడిబొట్టును వాళ్ళు రౌడీలు యాత్ర చేసుకున్నారు. కానీ ఇప్పుడు బీసీవై పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఆ బీసీ సింహ గర్జనకు సంబంధించి అనుమతులు లేవు అని రాష్ట్ర ప్రభుత్వం కానీ, అటు పోలీసులు కానీ చెప్పడం మాత్రం తీవ్రస్థాయి విమర్శలకు దారితీస్తోంది. బీసీ సింహ గర్జనకు కొంత అంటే మహాసభ అపూర్వ విజయంతో దాదాపుగా పెద్ద ఎత్తున అటు బీసీలు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీసీవై పార్టీ. బీసీలకు రాజ్యాధికారం, అదేవిధంగా బీసీల హక్కులను కాపాడేందుకు ఏర్పాటైనటువంటి బీసీవై పార్టీలో పెద్ద ఎత్తున అంటే
అటు బీసీల హక్కులకు సంబంధించి, అదేవిధంగా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి, అదేవిధంగా ఈ రాజకీయ పార్టీలు బీసీలను పావులుగా వాడుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి పెద్ద ఎత్తున ఈ భారత చైతన్య యువజన పార్టీ బీసీవై పార్టీ పెద్ద ఎత్తున గత కొంతకాలంగా కూడా గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సభకు ర్యాలీగా వచ్చి ఆ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ర్యాలీగా వచ్చి అంతరాయం కలిగించారని, డీజేలు ఉపయోగించారని, అదేవిధంగా పార్టీ అంటే ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించారంటూ కూడా కేసులు నమోదు చేయడం అనేది నిజంగా దారుణమైన చర్యగా అని చెప్పుకోవచ్చు. కొంతవరకు ఎందుకంటే హైకోర్టు సభ నిర్వహణకు సంబంధించి అనుమతి ఉన్నా స్థానికంగా పోలీసులు అడ్డుకోవడం కానివ్వండి, మళ్ళీ ఇప్పుడు రివర్స్ కేసు పెట్టడం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ నేతలకు ఇంప్లిమెంటేషన్ కాని పోలీస్ యాక్ట్ 30 బీసీవై నేతలకు ఎందుకు అవుతుంది అంటున్నారు మీరు, ఏమంటారు దాని మీద? అయితే వాస్తవానికి దీనికి సంబంధించి మనం ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుపుకోవడానికి వాళ్ళకి హైకోర్టు స్పష్టంగా అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ స్థానిక డిఎస్పీ గానీ అటు అధికార పార్టీ నేతలు గానీ అనుసరించిన వైఖరి ఇక్కడ వివాదాస్పదంగా మారేటువంటి పరిస్థితి. స్థానిక డిఎస్పీ అధికార పార్టీ నాయకులు మాట వింటూ కాజా టోల్గేట్ వద్ద ఆ టీడీపీ ర్యాలీ ఉందనే కారణంతో ఈ ర్యాలీని అడ్డుకోవడం జరిగింది. మధ్యాహ్నం 3:30 వరకు కూడా బోడే రామచంద్ర యాదవ్ ను ఆ పార్టీ కార్యాలయం నుంచి బయటకు రానియకుండా అడ్డుకోవడం కానీ, 3:30 గంటలకు సభకు బయలుదేరవచ్చని వాట్సాప్ ద్వారా సమాచారం ఇచ్చి కావాలని కూడా ఆలస్యం చేసింది వారేనంటూ కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ఖండించింది. అంటే టీడీపీ ర్యాలీ ఉంది అనేది, అంటే టీడీపీ ర్యాలీ ఉందనే కారణంగా బీసీలకు సంబంధించినటువంటి ర్యాలీ, బీసీ హక్కుల కోసం జరుగుతున్నటువంటి ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేయడం మాత్రం నిజంగా దారుణం అనే చెప్పుకోవాలి. అదేవిధంగా అంతకు ముందు టీడీపీ నాయకులు నిర్వహించినటువంటి ర్యాలీలో డీజే సౌండ్లు కానీ, ట్రాఫిక్ అంతరాయాలు కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ పోలీసులు ఆ పాపాలను కానీ, ఆ తప్పులను కానీ అంటే బీసీవై పార్టీ నేతలకు లేదంటే ఆ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కు ఆపాదించి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించారంటూ కేసు పెట్టడం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంటే బీసీల గొంతులు లేదంటే ఇటు మొన్న అంబటి రాంబాబు విషయంలో ఏ విధంగా పోలీసులు వ్యవహరించారో మనం చూసాం. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున దాడులకు కానీ వీటన్నిటికీ దిగినప్పుడు కూడా పోలీసులు చౌద్యమే చూశారు. ఇప్పుడు టీడీపీ నేతల ర్యాలీ కోసం టీడీపీ నేతలు డీజేలు ఉపయోగించినా ఏం చేసినా సరే దానికి సంబంధించి ఎటువంటి హడావుడి లేకుండా ఏమీ చేయకుండా పోలీసులు సైలెంట్ గా ఉండి ఇప్పుడు సెక్షన్ 30 ఉల్లంఘించారంటూ బీసీవై పార్టీ అధినేత మీద కేసు పెట్టడం మాత్రం నిజంగా దారుణం. అర్జున్, కొంతవరకు ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, సో బీసీలే కీలకమైనటువంటి పాత్ర పోషించబోతున్నారు కాబట్టి ఇప్పుడు బీసీ సింహగర్జన అనేసరికి కూటమి ప్రభుత్వంలో ఒక రకమైనటువంటి అలజడి మొదలైంది అనేది మాత్రం బీసీవై నేతల యొక్క అభిప్రాయం. మరి ఇలాంటి ఉన్నటువంటి నేపథ్యంలో సో బీసీల యొక్క పాత్ర లోకల్ బాడీ ఎలక్షన్లో కీ రోల్ పోషించబోతుందా? సో ఈ సింహగర్జనతో మరోసారి కూడా వారి హక్కుల కోసం, రాజ్యాధికారం కోసం సో పోరాటం చేయబోతున్నారా అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మన అంబటి రాంబాబు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గ నేతలు తీవ్ర స్థాయిలో అందరూ కూడా ఏకమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, కూటమికి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గ నేతలు కూడా వెళ్లి అంబటి రాంబాబుకు మద్దతు తెలుపుతున్నారు అనేది మనం చూసాం. కాబట్టి ఇప్పుడు ఇటువంటి చర్యల ద్వారా అంటే బీసీ సామాజిక వర్గాలు ఏదో తమకు దగ్గరగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలను కూడా టీడీపీ దూరం చేసుకుంటోంది, లేదంటే కూటమి దూరం చేసుకుంటుంది అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు ఈ ఎమోషన్స్ వరకు వెళ్లి అంటే ఇప్పుడు తమ వర్గం కోసం ఎవరైనా పోరాటం చేస్తే వాళ్ళకి ఉండే గుర్తింపు వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గతంలో మందకృష్ణ మాదిగైనా లేదంటే ఇతర నేతలైనా ఎవరైనా సరే తమ వర్గం కోసం పోరాడుతున్నారంటే వారికి వచ్చే గుర్తింపు కానీ ఇదంతా వేరు. ఇప్పుడు బీసీవై పార్టీకి క్రమంగా బీసీల్లో ఆదరణ పెరుగుతోంది. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ లేదంటే ఆయన ప్రజల్లోకి వెళ్తున్న విధానం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో కొంత సానుకూల అభిప్రాయాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో అటువంటి చర్యలకు దిగటం అనేది రేపొద్దున కూటమికే ఇబ్బందికరం. అంటే ఒక ప్రత్యర్థిని, రాజకీయ ప్రత్యర్థిని బలంగా మార్చుకోవడంలో టీడీపీ ముందు నుంచి కూడా అంటే సిద్ధహస్తురాలు గానీ చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీ గతంలో కేసీఆర్ ను మార్చుకుంది, అలాగే మరికొంతమంది వ్యక్తులను కూడా తమకు వ్యతిరేకంగా మార్చుకోవడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు అంబటి రాంబాబును కూడా అదే తరహాలో మార్చుకునే ప్రయత్నం చేసింది, అది కూడా దాదాపు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు బీసీవై పార్టీని కూడా అదే తరహాలో మార్చుకునే ప్రయత్నం చేస్తోందనే సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు అన్నట్లుగా ఖచ్చితంగా ప్రభావం చూపించేటువంటి అవకాశమే ఉంది. రైట్ అర్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద సింహగర్జనతో సక్సెస్ అయినటువంటి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పైన మాత్రం పూర్తి స్థాయిలో కేసు నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆదివారం గుంటూరులో బీసీవై పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు బీసీలు. అయితే సభ సందర్భంగా డీజేలు ఉపయోగించి ర్యాలీలు చేసినట్లుగా కూడా
ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉల్లంఘించారంటూ కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. రామచంద్ర యాదవ్ పైన కేసు పెట్టడాన్ని కూడా ఖండించింది బీసీవై పార్టీ. సో నెక్స్ట్ బీసీవై పార్టీ యొక్క స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.